నల్గొండలో చికెన్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. కోడి ధరలు కొండెక్కుతున్నాయి. అందరికీ ప్రియమైనటువంటి చికెన్ ధరలు మరింత ప్రియంగా మారాయి. ప్రస్తుతం నల్గొండలో కిలో చికెన్ 350 రూపాయలకు ధర పెరిగింది. గత సమ్మర్తో పోల్చుకుంటే ఈ సమ్మర్కి చికెన్ ధరలు అయితే మరింతగా ప్రియంగా పెరిగినట్టయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే చికెన్ దూన ఏదైతే వేసవిలో ప్రతిసారి కూడా వేసవిలో చికెన్ ధరలు అయితే పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ సీజన్లో గత సీజన్ కంటే ఈ సీజన్కి చికెన్ ధరలు అయితే పెరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు కూరగాయల ధరలు పెరగడం, ఇటు చికెన్ ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలైతే కొంత చికెన్ కొనుగోలు చేసేందుకైతే వెనుకాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన నల్గొండలోని ఓ చికెన్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ కొనుగోలుదారులు కూడా లేకుండా ఖాళీగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చికెన్కి సంబంధించినటువంటి సమ్మర్లో మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో వాడకానికి సంబంధించి కూడా చికెన్ ఉత్పత్తులు కూడా కొంత తగ్గే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అసలు చికెన్ సంబంధించినటువంటి విక్రయాలు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉన్నాయి సేల్స్? కొంచెం సమ్మర్ చేపటికి కొంచెం మంచిగానే ఉందండి. కోళ్ళు ఎండలకు తట్టుకోచేపటికి రేట్లు పెరిగినాయి. ఇప్పుడు రేట్ ఎంత ఉంది? గత సమ్మర్లో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? గత సమ్మర్లో 320 వరకు ఉంది, ఇప్పుడు 350 దాకా వచ్చిందండి. ఈ సమ్మర్ చేపటికి ఇదాగా 1 మంత్ వరకు రేట్లు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయి. డైలీ మీరు గతంలో ఎంత ఉండేది క్వాంటిటీ అమ్మేది, ఇప్పుడు ఏమైనా తగ్గిందా ఈ రేట్ పెరగడం వల్ల? ఏమైనా ఈ రేట్ పెరగడం వల్ల ఒక 10% తగ్గింది సార్. ఇద్దరు పోయిన సమ్మర్ కంటే ఈ సమ్మర్లో రేట్ కొంచెం పెరిగింది. గ్యాస్ కొరత వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండి స్కిన్లెస్ అమ్ముతున్నాం ఎక్కువ. మొత్తంగా చూసుకుంటే గత సీజన్ కంటే ఈ సీజన్కి చికెన్ ధరలు అయితే పెరుగుతున్నాయి. ఇటు మరోపక్క కోడి గుడ్ల ధరలు కూడా ట్రే 180 రూపాయల లెక్క విక్రయిస్తున్న పరిస్థితి. ఒక్కొక్క కోడిగుడు 6 రూపాయల లెక్క అమ్ముతున్నారు. మరోపక్క చికెన్ 350 రూపాయలకు కిలో బ్రాయిలర్ చికెన్ అయితే అమ్ముతున్న పరిస్థితి. సమ్మర్ కావడం అందరికీ కామన్ పీపుల్ కూడా అందుబాటులో ఉండే చికెన్ ధరలు పెరుగుతుండదో కొంత పేద మధ్యతరగతి ప్రజలైతే వెనుకాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ.